అలానే మెసేజ్లో సిమ్ని కనుక క్రమం తప్పకుండా ఛార్జ్ చేయకపోతే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు గల్లంతు, ఎంత ఉంటే అంత వెళ్ళిపోతాయి అనేది ఇప్పుడు కొత్తగా బయటపడినటువంటి అంశం. దానికి కారణం ఏంటంటే మీరు ఒక సిమ్ని తీసుకుంటారు, ఆ సిమ్ నెంబరు ఈకేవైసీ ద్వారా బ్యాంక్ ఖాతాకి అటాచ్ చేస్తారు. మీరు కనుక రీఛార్జ్ చేసుకోలేదనుకోండి, ఆ సిమ్ని 45 రోజుల పాటు మీరు రీఛార్జ్ చేసుకోకపోతే ఆ ప్రొవైడర్ వేరే వాళ్ళకి ఆ సిమ్ని ఇచ్చేస్తాడు. అప్పుడు వేరే వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. యాక్టివేట్ చేసినప్పుడు మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అవగాహన ఉంటే కనుక టెక్నాలజీ పరంగా మీ అకౌంట్లోకి జొరబడతారు. మీ అకౌంట్లో జొరబడి చేంజ్ పాస్వర్డ్ అడుగుతారు. వాళ్ళ నెంబర్ని యాక్టివేట్ చేసుకుంటారు. దాంతో మీ ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం వాడుకుంటూ ఉంటారు. ఇలా వాడుకుంటున్నటువంటి వాళ్ళ లిస్ట్ని ఇప్పుడు పోలీసులు బయటకు తీశారు. సాధారణంగా ఈమెయిల్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, ఈకేవైసీలో ఆన్లైన్ యాప్ ఇస్తారు మనకి, ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. సో ఈ ఆన్లైన్ యాప్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ నెంబర్ వేరే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, ఎవరి దగ్గర ఆ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ బేస్ చేసుకుని ఆన్లైన్కి సంబంధించిన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటీపీలు అన్నీ కూడా ఆ నెంబర్కే వస్తాయి కాబట్టి మీ దగ్గర నెంబర్ ఉండదు, వేరే వాళ్ళకి మీ నెంబర్ వెళ్ళిపోతుంది. బ్యాంక్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీ ఖాతా ఖాళీ అయిపోతుంది. అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే, బ్యాంక్ ఖాతాకు ఉండేటువంటి నెంబర్ ఒకటి, విడిగా మన షాప్కి వెళ్ళినప్పుడు నెంబర్ అడుగుతుంటారు, లేదంటే మన ఊబరో ఓలా రైల్ టికెట్స్ బస్ టికెట్స్ ఇలా బుక్ చేసుకున్నప్పుడు వాడేటువంటి నెంబర్ ఇంకోటి, ఇలా ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2-in-1 మొబైల్ ఉంది, అంటే 2 సిమ్లు ఒకే మొబైల్కి వేసుకోవచ్చు. దాంట్లో ఒకటేమో బ్యాంక్కి, మరొకటేమో ఇతర అవసరాలకు ఉపయోగించేలాగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, 2 సిమ్లు ఉన్నాయి కాబట్టి ఒక సిమ్ము రీఛార్జ్ చేసుకోకుండా ఉండిపోతారు. అలా 45 రోజుల పాటు కనుక మీరు రీఛార్జ్ చేసుకోకపోతే ఆ నెంబర్ మీ బ్లాక్ చేసేస్తారు, ప్రొవైడర్ బ్లాక్ చేసి ఆ తర్వాత 3 నెలలకు ఏమో వేరే వాళ్ళకి అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసినప్పుడు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అటు వెళ్తుంది, అప్పుడు మీ ఖాతా ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ బ్యాంక్ నెంబర్ ఏదైతే ఉందో ఫోన్ నెంబరు, దానికి రెగ్యులర్గా మీరు రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకోకపోతే మీరు మీ ఖాతాలో ఉన్న డబ్బులు కోల్పోవాల్సి వస్తుంది. దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.